తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రచ్చరచ్చగా మారుతోంది. కూటమిలో కొంపట్లు రాజేసే స్థితికి చేరుతోంది. ముఖ్యంగా జనసేనలో జగడాల్ని తెచ్చిపెడుతోంది. అధినేత ఒక రీతిలో ఆలోచిస్తుంటే ఆ పార్టీ శ్రేణులు నాయకులు మరో దిశలో ఉన్నారనేటువంటి విషయాన్ని చాటి చెబుతోంది. ఇది కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సొసైటీ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల జాబితా. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం. అంటే ఆ జిల్లాలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా అధికారికంగా తేల్చారు. అలాంటి ఎస్సీలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంలో ఈ నియామకాలు చూడండి ఒకసారి. చిక్కాల గ్రామ పిఎస్సిఎస్కి కొత్త అధ్యక్షుడిగా టీడీపీ నాయకుడు ఆయన ఓసి చౌదరి, కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి. మార్కొండపాడు, కలవలపల్లి, ఉనగట్ల, కొవ్వూరు టౌన్లో 2 సొసైటీలు, మద్దూరు, పసివేదుల, దొమ్మేరు, అన్నదేవరపేట, మలకలపల్లి, ఆరికిరేవుల, పోచవరం అన్నీ కమ్మ 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 కమ్మ. మొత్తం తెలుగుదేశం పార్టీ కమ్మ. టీడీపీ తరపున ఏకైక చైర్మన్ పిఎస్సిఎస్ పదవిని నామా కొండబాబుకి తాడిపూడిలో ఓసీ కాపు కులస్తులకు ఇచ్చారు. మొత్తం ఓసీలు. ఇక జనసేనకి కేవలం ఒకే ఒక్క స్థానం దక్కింది. సుంకర సత్యబాబు కాపవరం పిఎస్సిఎస్కి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి ఇతర కమిటీలు చూస్తే ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఆయన కమ్మ తెలుగుదేశం. ఇక తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి ఏఎంసీకి ఆయన కమ్మ తెలుగుదేశం. మొత్తం కమ్మ తెలుగుదేశం, కమ్మ తెలుగుదేశం. ఇట్లా మొత్తం నియామకాలు చేసినటువంటి తీరు మీద నామినేటెడ్ పోస్టులన్నీ ఒకే కులానికి ఒకే పార్టీకి కేటాయించిన దాని మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి రగడ చెలరేగుతుంది. జనసేనలో ఇలాంటి నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆ పార్టీ నాయకత్వం రోడ్డెక్కారనేటువంటి కారణంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావుని జనసేన నుంచి సస్పెండ్ చేయడం చాలామంది జనసేన శ్రేణుల్లో అగ్గి రాజేసింది. అధిష్టానానికి వ్యతిరేకంగా ఘాటుగా స్పందించే పరిస్థితిని తీసుకొచ్చింది. చివరికి ఎట్టకేలకు జనసేన స్పందించింది. అక్కడ పరిణామాల మీద నివేదిక రప్పిస్తాం అన్నట్టుగా శివశంకర్ని అందుకు బాధ్యుడిగా ప్రకటించింది. 2 వారాల పాటు గడువు తీసుకుంది. అంటే ఈ వివాదం మొత్తం చల్లబడిపోవాలి, ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళంతా చల్లారిపోవాలి, వివాదం సమసిపోతే ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు అనేటువంటి రీతిలో జనసేన పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. లేకుంటే ఈ రీతిన ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఒకే కులానికి పట్టం కట్టేస్తుంటే మిగిలిన వాళ్ళంతా ఏం కావాలా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రతి పదవుల్లోనూ అన్నింటా నామినేటెడ్ పోస్టులు అన్నింటిలోనూ 3వ వంతు సీట్లు జనసేన తెచ్చుకుంటుంది, కూటమిలో భాగంగా జనసేనకి దక్కుతాయి అంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు 3వ వంతు కాదు, 3 సీట్లైనా దక్కయా? ముచ్చటగా 3 కాదు కదా, 1 సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి జనసేనకి దాపురించింది. దాంతో ఇప్పుడు కొవ్వూరు జనసేనలో మొదలైనటువంటి ఈ వ్యవహారం రాష్ట్రమంతా చుట్టుకునేలా కనిపిస్తోంది. వాస్తవానికి ఇది కొవ్వూరులో అగ్నిపర్వతం అక్కడ బద్దలైందే కానీ రాష్ట్రం అంతా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆవేదన ఆక్రోశమే. రాష్ట్రమంతా ఇదే రీతిలో జనసేన పార్టీ కేడర్ని పక్కన పెట్టి కూటమి విజయం కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ అణచివేసి ఏకపక్షంగా అధికారంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం నేతలు సాగిపోతున్నారు. అందుకు ఉదాహరణ ఈ లెక్కలు, ఈ డేటా, ఈ వివరాలు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కొవ్వూరులో అగ్నిపర్వతంలో పొంగి పొర్లుతుంది. కాబట్టి ఈ లావా ఎక్కడి వరకు ప్రవహిస్తుంది, ఎంత మేరకు కూటమికి దహనం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది, కూటమిలో ఐక్యతని ఏ మేరకు దహించేస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జనసేన అధిష్టానం చొరవగా వ్యవహరించకపోతే, ఇలాంటి పరిణామాల పట్ల సమర్థవంతంగా సాగకపోతే ఆ పార్టీ నాయకత్వం చివరికి సొంత కేడర్లో కూడా అబాసుపాలయ్యే ప్రమాదం ఉంటుందని కొవ్వూరు పరిణామాలు చాటుతున్నాయి. మరి పాఠాలు నేర్చుకుంటారా? పరిస్థితిని చక్కదిద్దుతారా? జనసేన శ్రేణులు కూడా అంతో ఎంతో ఏదో మేర న్యాయం చేసేదానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారా? లేకుంటే చేతులెత్తేసి పార్టీని మొత్తం అబాసుపాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తారా? ఇదే కొవ్వూరులో జనసేన నాయకత్వం వ్యవహరించే తీరును బట్టి చాటి చెప్పబోతున్నటువంటి అంశాలు.